జిల్లాలో యాజ్ పర్ ద గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో మెగా పీటీఎం కండక్ట్ చేయడానికి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అండ్ ఆల్రెడీ మండల్ లెవెల్లో ఎంపీడీఓల్ని, మున్సిపల్ కమిషనర్స్ని, ఎంఈఓస్, కన్సర్న్డ్ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఏపీసీ ద్వారా డిఓ గారి ద్వారా ఆల్రెడీ 16th of July నుంచి వీ హ్యాడ్ సమ్ ప్రిపరేటరీ మీటింగ్స్. 16th of July ఆల్రెడీ వీ హ్యావ్ కండక్టెడ్ ఏ వీడియో కాన్ఫరెన్స్ విత్ ఆల్ ద కన్సర్న్డ్ ఫీల్డ్ లెవెల్ అఫీషియల్స్. సో దీని యొక్క స్కెడ్యూల్ మనకు కమ్యూనికేట్ చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి. సో 9 o'clock నుంచి 12:45 వరకు మినిట్ టు మినిట్ ఏమేం ప్రాసెస్ చేయాలి, ఎలా చేయాలి, పేరెంట్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, అక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, అక్కడ ఉన్న కన్సర్న్ అలమ్నే వాళ్ళు వస్తే ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎవరైనా డోనార్స్ వస్తే వాళ్ళతో ఎలా ఏం చేసుకోవాలి, లీప్ యాప్ గురించి, కన్సర్న్డ్ పిల్లలకి ఇవ్వాల్సిన టోటల్ హోలిస్టిక్ కార్డ్స్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఇలా ఆల్ ఆస్పెక్ట్స్ వన్ ఆఫ్టర్ ద అదర్ విచ్ హ్యావ్ డిస్కస్డ్ క్లియర్లీ విత్ ద కన్సర్న్డ్ ప్రిన్సిపల్స్ అండ్ ఈవెన్ ఎంఈఓస్. సో మై మెయిన్ అపీల్ ఈజ్ బేసికలీ రేపు జరిగే కార్యక్రమంలో జిల్లాలో ఉన్న 1400+ స్కూల్స్ ఫ్రమ్ 1st class to 10th class, +1 and +2. సో స్కూల్స్లో ఉన్న పిల్లలు అండ్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులందరికీ దయచేసి మీరందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. సో అలా ఇన్వాల్వ్ అవుతేనే మీ యొక్క పిల్లలు ఎలా ఉన్నారు స్కూల్లో, మీ టీచర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమన్నా ఇష్యూస్ రేస్ చేస్తారా, వాళ్ళకి ఇంకేమైనా ఫెసిలిటీస్ కావాలా, అందులో అండర్స్టాండింగ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఆ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్లోనే తెలుస్తుంది. సో దట్స్ మై మెయిన్ అల్టిమేట్ రిక్వెస్ట్ త్రూ ద మీడియా ఈజ్, సో ఆల్ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో చదువుతున్నారో పిల్లలు దయచేసి రేపు ఒక మార్నింగ్ సెషన్ వరకు మీ పిల్లలతో స్కూల్కి వెళ్ళి స్పెండ్ చేయండి. దట్ వాజ్ ద మెయిన్ కన్సర్న్. సో ఆల్రెడీ మేము పిల్లల ద్వారా కన్సర్న్డ్ క్లాస్ టీచర్స్ ద్వారా పిల్లల ద్వారా కొన్ని ఇన్విటేషన్స్ వాళ్ళ పేరెంట్స్కి పంపించడం జరిగింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 100% రీచ్ అయ్యాయి. బట్ స్టిల్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మై అపీల్ ఈజ్, దయచేసి మీరు మార్నింగ్ సెషన్ వరకు ఇద్దరు తల్లిదండ్రులు, ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఒకరిని పంపించాం ఇంకొకరం వేరే పనికి వెళ్తామని కాకుండా దయచేసి ఇద్దరు వెళ్ళండి. డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్ మీ పిల్లల యొక్క భవిష్యత్తు మీద డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఆల్ ద కన్సర్న్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ అండ్ ఈవెన్ ప్రిన్సిపల్స్ అండ్ స్కూల్ టీచర్స్, దే విల్ బీ ఆల్ ద మోర్ రెస్పాన్సిబుల్. సో పేరెంట్స్ వచ్చి ఒకసారి డీటెయిల్స్గా చూస్తే డెఫినెట్గా ఒక టీచర్స్ కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఒక మంచి ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది స్కూల్లో. సో దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, దయచేసి స్పేర్ అట్లీస్ట్ ½ day ఫర్ యువర్ చైల్డ్ పర్పస్. ఓకే, థ్యాంక్ యూ అన్నాడు. డీటెయిల్స్ ఉన్నాయా? ఈ చిల్డ్రన్కి రఫ్లీ అరౌండ్ 251 crores రిలీజ్ అయింది. సో అది అందులో చిన్న ఇష్యూస్ ఉన్నవి కూడా ఐ థింక్ రేపు పిల్లల తల్లిదండ్రులు కనుక వస్తే అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా రిజాల్వ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సచ్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. ఓకే, అన్ని పిల్లలందరూ తల్లిదండ్రులు డౌన్లోడ్ చేసుకొని అందులో ఏమైనా ఇష్యూస్ ఉంటే రేస్ చేయడము అండ్ అందులో టీచర్స్తో పాటు వీళ్ళు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వడం. లీప్ యాప్ యూసేజ్ మాత్రం మన జిల్లాలో బాగా డౌన్లోడ్ చేసుకున్నారు. రఫ్లీ అరౌండ్ 90% ఆఫ్ ద ఫస్ట్లో ఉన్నారు, 90% ఆఫ్ ద పేరెంట్స్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. దాన్ని ఎలా యూస్ చేయాలో కూడా రేపు ఒక సెషన్ ఉంటుంది, రేపు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో. సో దానివల్ల అదే అంటున్నాం, మై మెయిన్ రిక్వెస్ట్ ఈజ్ ఆల్ పేరెంట్స్ని స్కూల్కి వెళ్తే ఇవన్నీ తెలుస్తాయి, అసలు స్కూల్లో ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి అడగాలి, ఆ కన్సర్న్డ్ టీచర్స్ కూడా రెస్పాన్సిబుల్గా ఉంటారు, ఒక మంచి ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. దట్స్ ద రీజన్. సో మీడియా తరపు నుంచి రేపే కాబట్టి ఈరోజు మీడియా ప్రెస్ బ్రీఫింగ్ చేసి కొంచెం సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్లో దాన్ని కొంచెం హైలైట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు సెన్సిటైజ్ అవుతారని ఐ థింక్. ఓకే, థ్యాంక్ యూ. అది చేంజ్ చేశారు అది. సో అతను